నేను నిన్ను సెలెక్ట్ చేయట్లేదు, నేను నిన్ను రిమూవ్ చేద్దాం అనుకుంటా అనేసి అన్న తర్వాత నుంచి స్టార్ట్ అయిపోతే పెద్ద పెద్ద గొడవ వేసుకుంటారు. ఆ గొడవ వేసుకున్న దాంట్లో ఎన్ని మాట్లాడుకున్నారు, నోరు జారి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఖచ్చితంగా ఎవరు ఫస్ట్ మాట్లాడారు వాళ్ళే వరస్ట్ చెప్పదాని విషయం. ప్రస్తుతానికి దివ్యాదే ఎందుకు తప్పు అనిపించింది చెప్తారు. యాజ్ ఆఫ్ నో లైవ్లో కాంట్రడిక్టింగ్ పాయింట్ క్లియర్ కనపడే కాబట్టి ఈవిడ సెలెక్ట్ చేసేటప్పుడు నా మాట ఏంటంటే మీరు అవునో కాదో మీరే కామెంట్ చేయండి. ఇమాన్యుల్ని సెలెక్ట్ చేయడానికి ఏంటి? ఇమ్యూనిటీ అంటే ఏంటి? నామినేషన్లో లేకపోవడం, ఆల్మోస్ట్ నామినేషన్లో లేకపోవడం, ఇమ్యూనిటీ సేవ్ కాకపోవడం, నామినేషన్ లేకపోవడం. ఇమాన్యుల్ కూడా నామినేషన్లో లేడు, 9 వారాలు లేడు, ఈ వారం ఉన్నాడు. సో ఈ వారం ఉన్నప్పుడు ఆవిడ అన్నట్టుగా లిమిట్ వస్తే ఇమ్యూనిటీ అంటే ఇండైరెక్ట్గా క్యాప్టెన్ ఇమ్యూనిటీ వచ్చిందంటే కూడా అది క్యాప్టెన్ ఇమ్యూనిటీ వచ్చింది, నేను కాదనలా. ఇది కొంచెం లేకపోవడం. ఇమాన్యుల్ కూడా నామినేషన్లో లేడు, 9 వారాలు లేడు, ఈ వారం ఉన్నాడు. సో ఈ వారం ఉన్నప్పుడు ఆవిడ అన్నట్టుగానే ఈవిడికి 2 సార్లు ఇమ్యూనిటీ వస్తే ఇమ్యూనిటీ అంటే ఇండైరెక్ట్గా క్యాప్టెన్ ఇమ్యూనిటీ వచ్చేదానికంటే కూడా అది ఓకే, క్యాప్టెన్ ఇమ్యూనిటీ వచ్చింది, అది నేను కాదనట్లా. ఇది కొంచెం డిఫరెంట్ సినారియో. ఇమాన్యుల్ది మరీ 9 వారాలని. కానీ దీనికంటే ఇక్కడ కాంట్రడిక్టింగ్ పాయింట్ ఉంది. తనుజ గారికి వేస్తే ఈవిడ కాంట్రడిక్టింగ్ పాయింట్ ఉంది. ఎక్కడ ఉందంటే ట్రైన్ టాస్క్లో సాయి శ్రీనివాస్ వచ్చి రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ దివ్య, నీ పేరు చెప్తే దివ్య వదలకూడదు. ఏంటి క్యాప్టెన్ అయితే తీసేయాలని రూల్ ఉందా? నువ్వు కూడా క్యాప్టెన్ అయితే తీసేయాలని రూల్ ఉందా? ఏం మాట్లాడుతున్నావు? క్యాప్టెన్ అయిన వాళ్ళు ఇంకొకసారి అవ్వకూడదు అనేసి మాట్లాడించి తర్వాత రీతు అంటాడు. తర్వాత మళ్ళీ దివ్యాన్ని తీసేస్తాడు. కానీ ఆవిడ అక్కడ కాంట్రడిక్టింగ్ పాయింట్లు మాట్లాడింది, క్యాప్టెన్ అయితే అవ్వకుండా ఉండకూడదని. అండ్ ఆ వీక్ మొత్తం ఆవిడ ఆడిన ఆట ఏంటి? మాలో క్యాప్టెన్ అయిన వాళ్ళే మళ్ళీ క్యాప్టెన్ అవ్వాలి, వై నాట్ అగైన్ క్యాప్టెన్ అనేసి అదే ఆట ప్రకారం ఆడి ఇమాన్యుల్ని క్యాప్టెన్ చేసుకుంది. సేమ్ అదే ఆట కదా, ఆ వీక్ అంతా ఆడింది ఆవిడదే ఆట, క్యాప్టెన్ అయిన వాళ్ళు అవ్వకూడదని. బట్ ఇప్పుడు ఎందుకు క్యాప్టెన్ అయిన వాళ్ళు అవ్వకూడదు? ఇప్పుడు ఎందుకు క్యాప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ రిమూవ్ చేయాలి? దిస్ ఇస్ ద కాంట్రడిక్టింగ్ నెంబర్ 1. ఈ కాంట్రడిక్టింగ్ ఉన్నప్పుడు దీన్ని జోలికి వెళ్ళి దీంట్లో బొక్కబెట్టి గెలికేదానికంటే ఇమాన్యుల్ చాలా వీక్ నుంచి నామినేషన్లు లేవు కాబట్టి నేను ఈ వీక్ తీసేద్దాం అనుకున్నాను ఆ పాయింట్ చెప్తే, దట్టు నేను నిన్ను ఆల్రెడీ సపోర్ట్ చేశాను ఒకసారి, అగైన్ అండ్ అగైన్ సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్గా ఉండదు. ఆ పాయింట్ చెప్తే సేఫ్ సైడ్గా ఉంటుంది. అండ్ ఇది ఒక పాయింట్. ఇక్కడ తనుజ హట్ అవ్వడానికి మాటలు జారి ఉంటే నేను దాని గురించి గట్టిగా చెప్తాను, చాలా గట్టిగా చెప్తాను. మీరు ఊహించినంత మీరు ఫీల్ అయిపోతారు. తనుజ ఫ్యాన్స్ చూడాల్సిన అవసరం కూడా లేదు, నైట్ చూడలేరు కూడా. కానీ యాజ్ ఆఫ్ నౌ తనుజ హట్ అవ్వడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. నెంబర్ 1 ట్రైన్ టాస్క్లో చెప్పి మరీ తీశాడు. నెంబర్ 2 నిన్న మసాజ్ చేస్తుంటే సంబంధమే లేకుండా వరస్ట్గా బిహేవ్ చేసి జలస్ ఫీల్ అవ్వడం, అది క్లియర్. ఎందుకంటే ఆవిడే మొన్న ఆ టాస్క్ లేదు రాజారాణి టాస్క్లో హెడ్ మసాజ్ చేయించుకుంటారు. హెడ్ మసాజే కొంచెం టఫ్గా ఉంటుంది, కాలు తిట్టడానికి దానికంటే. అది స్మూత్గా చేయాలమ్మా అని చెప్పి స్మూత్గా చేస్తున్నప్పుడే ఆవిడ హట్ అయిపోయి ఆయన చేతులు బాగాలేవు అన్నప్పుడు, హెడ్ మసాజ్ అప్పుడు ఆయన చేతులు బాగాలేవు, టాస్క్ ఆడినప్పుడు ఆయన చేతులు బాగాలేవు. మరి ఎందుకు ఇంత జలస్ ఫీల్ అయినట్టుగా ఉన్నప్పుడు ఈ రెండు మిక్స్ చేసుకుని ఈ రెండు చూసుకున్న తర్వాత ఆవిడకి ఏమనిపిస్తుంది అంటే వాంటెడ్గా నన్ను టార్గెట్ చేస్తే వాంటెడ్గా అడుగుతుంది. దాంతోపాటు ఇంకో పాయింట్ కూడా చెప్పద్దు అమ్మాయి లైవ్లో, రీతు చౌదరిని సేవ్ చేసింది లాస్ట్ వీక్. సేవ్ చేసిన దాంట్లో ఏ తప్పు లేదు, మనం రివ్యూలో చెప్పుకుందాం. ఎందుకంటే తనకు ఆల్రెడీ మాట ఇచ్చింది.